జై శ్రీరామ్. మీ ఎక్స్ మాస్టర్ సిహెచ్ ఆనంద్. మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. మన ఛానల్లోని మంచి మంచి వీడియోలు ఉంటాయి. బైబిల్ గురించినటువంటి టాపిక్ గురించి మాట్లాడడం జరుగుతుంది. అంతేకాకుండా బైబిల్లో ఉన్నటువంటి లోపాలను కూడా చూపించడం జరుగుతూ ఉంది. మన యొక్క హిందూ సనాతన ధర్మం అనగా దే మన జీవన విధానం, పనులు చేసుకోవడం, ఇవన్నీ కూడా మన ధర్మం నేర్పించింది. నేటి అధర్మం అనగా బైబిల్ నేర్పిస్తున్నది ఏంటంటే, గాజులు తీసేయండి, బొట్టు తీసేయండి, ఏం పెట్టుకోకండి కదా. ఇవి నేర్పిస్తూ ఉంది. మన సనాతన ధర్మంలో ఉన్న స్త్రీలంతా కూడా కట్టుబొట్టు వస్త్రాలు మారిపోతూ ఉన్నవి. సనాతన ధర్మం వదిలేసి క్రైస్తవులకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవన్నిటి గురించి నేను వీడియోలు చేయడం జరుగుతూ ఉంది. జై శ్రీరామ్. కనుక ధర్మం గొప్పదా, మతం గొప్పదంటే ధర్మమే గొప్పది. ఇప్పటి వరకు మనుషుల్లాగా జీవించారంటే అందుకు కారణము మన ధర్మమే. సనాతన ధర్మం నేర్పించింది. పంటలు ఎలా పండించుకోవాలి, బట్టలు ఎలా కట్టుకోవాలి కదా, అనేకమైనటువంటి విషయాలను బోధించింది. ఏ గ్రంథం కూడా ఇక బోధించలేదు. వాడి యొక్క స్వార్థం కోసం, మతం కోసం, డబ్బులు దండుకోవడం కోసం దేశాలను ఆక్రమించడం, దేశాన్ని స్వాధీనం చేసుకోవడం, ఇదే జరిగింది. బైబిల్ని చదివినటువంటి, బైబిల్ తెలుసుకున్నటువంటి కదా, గ్రీకు చక్రవర్తులు, రాజులు, అస్సూరు, బబులోను, ఇలాగ ఎన్నో దేశాలు ప్రపంచాన్ని ఆక్రమించాయి, ప్రపంచాన్ని జయించాయి. ప్రపంచంలో ఉన్నదంతా కూడా దోసుకెళ్ళిపోయింది. అందులోని అనేకమైన ఏండ్లు పరిపాలించింది బ్రిటిష్ సామ్రాజ్యము. ఇంకా రోమా, ఇవన్నీ కూడా వచ్చాయి. భారతదేశాన్ని కూడా ఆక్రమించి భారతదేశంలో ఉన్నటువంటి నిధులన్నింటిని కూడా పట్టుకుపోయింది. మొత్తం మన భారతదేశంలో ఉన్నటువంటి నిధులన్నీ పట్టుకుపోయింది. కొన్ని సముద్ర మార్గంలో పట్టుకెళ్తూ వాళ్ళు మునిగిపోయినాయి కూడా. ఆ నిధులన్నీ కూడా సముద్రం పాలైనవి. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. మతం గొప్పదా, ధర్మం గొప్పదంటే ధర్మే గొప్పది. మన భారతదేశం ఎప్పుడు కూడా ప్రపంచం మీద యుద్ధం చేయలేదు. ప్రపంచ రాజ్యాన్ని ఆక్రమించాలని, దోచుకోవాలని ప్రయత్నం చేయలేదు. కానీ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆగ్ర దేశాలు మాత్రము ప్రపంచాన్ని ఆక్రమించడమే కాకుండా, ప్రపంచంలో తమ మతాన్ని చాటుకోవడమే కాకుండా, ప్రపంచాన్ని పరిపాలించడమే కాకుండా మన భారతదేశాన్ని కూడా దోచుకుంది. నేటికి కూడా అనేకమైన మిషనరీలు వచ్చి తప్పుడు బోధలతోని మన దేశాన్ని ఇప్పటికి కూడా కొల్లగొడతానే ఉన్నాయి, దోచుకుంటా ఉన్నాయి. జై శ్రీరామ్. కనుక ఎవరైనా సరే మన ధర్మం కోసం సపోర్ట్ చేయాలి, ధర్మం కోసం నిలబడాలి. ధర్మ ప్రచారం చేస్తున్నటువంటి ఆర్థిక సహాయం చెయ్యాలనుకున్నవాడు తప్పకుండా ముందుకు రండి, మన ధర్మాన్ని నిలబెట్టండి. కింద లాంగ్ వీడియో పెట్టాను, ఆ వీడియో చూడండి, సపోర్ట్ చేయండి ఈరోజే. జై శ్రీరామ్. మీ మద్దతు తెలపండి, మీ సపోర్ట్ తెలపండి. మన భారతదేశాన్ని విలువల్ని కాపాడండి.